కొత్తపల్లి కాశీ గారికి, బీసీ సంఘ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మనం అందరూ ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆయన చేసిన ఆ రోజు పోరాటాలు, ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి సమాజంలో నుంచి ఆయన చేసిన కృషికి ఈరోజు కూడా ఆయన దేవుళ్ళ చూసే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా మన కాశీ క్రమం తప్పకుండా ఎక్కడో ఒక చోట ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహానికి దండలు వేయడం, అంతేకాకుండా అందరికీ భోజనాలు పెట్టించడం, ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన్ని ఈరోజు మనం గుర్తుంచుకుని ఆయన చేసిన కార్యాలను ప్రజల్లో తీసుకెళ్లి ఆయన అడుగుజాడుల్లో నడిచే విధంగా మనందరూ కూడా ప్రయత్నం చేయాలని, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇలాంటి నాయకుల్ని సన్మానించే అవకాశం మరి కల్పించి మరి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించే అవకాశం కల్పించిన కాశీ గారికి, బీసీ సంఘ నాయకులకి, జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి జనసేన పార్టీ తరఫున ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆ రోజుల్లో మరి అట్టడుగు వర్గాలకి నిరక్షరాస్యతలో ఉన్న వాళ్ళని అక్షరాస్యతగా తీర్చిదిద్దాలని ఒక మంచి ఆలోచనతో మరి ఆ రోజుల్లో ఆయన మంచి పూజ చేశారు. అనంతరం ఆయన 12వ సంవత్సరంలోనే ఆయన అవమానం జరిగిన వాటిని బయట మన బడుగు 15 వర్గాల జరగకూడదని ఆలోచనతో మరి ముందుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అదే ఆలోచన వరకు మరి అలాగే పురుషులు శ్రీనివాస్ గారు కూడా అదే ఆలోచన వరకు తాడేపల్లి నియోజకవర్గంలో బీసీగా ముందున్న వ్యక్తి. మా అందరికీ కూడా ఏదైనా ఇబ్బంది అంటే వెంటనే మరి ఆయన సొంత మనుషులాగా మా అన్నలాగా అందరం కూడా ఆయన చెప్పుకోవడం జరుగుతుంది. కానీ మహాత్మా జ్యోతిరావు ఆలోచన ఆశయాల్ని మనందరం కూడా పురస్కరించుకునే విధంగా ఏదైతే విద్య కోసం మంచిదని చెప్పడం జరిగిందో ఆ విద్య కోసం అక్కడందరం కూడా చదివి మరి ఇవాళ ఐపీఎస్, ఐఏఎస్, మంచి ఐఆర్ఎస్ లో ఎంతమంది ఉన్నతంగా ఉన్నారంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కారణం.